రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం సాయంత్రం రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో రాయచోట్ల భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు నేతృత్వంలో పార్టీ శ్రేణులు అంబటి రాంబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేసి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇంకొక 20 ఏండ్లు చంద్రబాబు నాయుడిని దూషించి ఇంకొక 20 ఏండ్లు అధికారం రాకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళ నిజమైన వ్యక్తిత్వం వాళ్ళు ఈరోజు కనిపిస్తుంది. పనికి మాలిన మాటలు మాట్లాడుతూ సిగ్గే లేకుండా అంబటి రాంబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ప్రజలు తగని బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా స్టేషన్లలో పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చి ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని అగౌరవమైన పదాలతో ఈరోజు దూషించి అవమానించిన కారణంగా ఖచ్చితంగా రేపు పోలీస్ స్టేషన్లలో ప్రతి చోట అతని మీద కేసు ఇచ్చేటట్టు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ అధికారులు యాక్షన్ తీసుకొని అతని మీద కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాదు, వైసీపీలో ఉన్న ప్రతి నాయకుని వ్యక్తిత్వము ఇదే మాదిరిగా ఉంది. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. 11 సీట్లకి 154 సీట్లకి 11 సీట్లకు తెచ్చిన వాళ్ళకు సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు అవమానకరంగా మాట్లాడుతున్నారు. ప్రజా జీవితంలో ఎవరైనా విమర్శించుకోవచ్చు, కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడిన పదాలు చాలా దారుణమైన పదాలు. ఇవి ఖండించదగినవి. నిజంగా సిట్ ఈరోజు తిరుమల లడ్డు మీద దర్యాప్తు కంప్లీట్ చేసి అది కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినా సిగ్గు లేకుండా మళ్ళా దాని గురించి వాళ్ళు సమర్థించుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టడం చాలా దారుణం. ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ రాబోయే కాలంలో వైసీపీకి తగిన బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా అంబటి రాంబాబు మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.